అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కాలీఫ్లవర్ సాగులో మెలకువలు, చీనీ నిమ్మలో పిందెరాలుడుకు కారణాలు, నివారణ మార్గాలు, వర్షాకాలంలో పశువులు గొర్రెల్లో ఆరోగ్య సంరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. శీతాకాలపు వాతావరణానికి అనువుగా ఉండి మంచి దిగుబడినిచ్చే కూరగాయ పంటలు క్యాబేజీ, క్యాలీఫ్లవర్లు. సంవత్సరం పొడవునా అడపాదడపా వీటిని సాగు చేస్తున్నప్పటికీ అత్యధిక ఉత్పాదకతకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. వీటిలో క్యాలీఫ్లవర్ను గోబీ పువ్వుగా వ్యవహరిస్తారు. క్యాలీఫ్లవర్ సాగులో నారు నుండి కోత వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 20 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ పంట సాగుకు ప్రతిబంధకంగా ఉండే డైమండ్ బ్యాక్మాత్, లద్దె పురుగు వంటి చీడపీడలను సమగ్ర సస్యరక్షణ ద్వారా అదుపు చేయాలి. క్యాలీఫ్లవర్ సాగులో మంచి దిగుబడికి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యమైన శీతాకాలపు కూరగాయల్లో కాలీఫ్లవర్ ఒకటి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాలీఫ్లవర్ను సాగు చేయటానికి అన్ని రకాల తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎర్ర నేలలు, దుబ్బ నేలలతో పాటు ఒండ్రు నేలలు, బంకమట్టి నేలల్లో కూడా దీనిని సాగు చేయవచ్చు. సారవంతమైన, బాగా నీరు ఇంకే గరప నేలలు అనువైనవి. ఆమ్ల లక్షణాలు కలిగిన నేలలు, మురుగునీటి వసతి లేని నేలలు పనికిరావు. ఏడాదిలో 2 పంట కాలాల్లోనూ కాలీఫ్లవర్ను సాగు చేయవచ్చు. వర్షాకాలంలో జూలై, ఆగస్టు మాసాల్లో, అలాగే శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మాసాల మధ్య నాటుకోవచ్చు. కాలీఫ్లవర్లో స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్వల్పకాలిక రకాలు జూలై నుంచి ఆగస్టు మాసాల్లో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మధ్యకాలిక రకాలను ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసాల్లో, దీర్ఘకాలిక రకాలను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాల్లో నాటుకోవచ్చు. స్వల్పకాలిక రకాలైన పూసా దీపాలి మరియు పూసా కట్కీ రకాలు సెప్టెంబర్ 2వ వారం నుండి చివరి వరకు సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. పంటకాలం 90 నుంచి 100 రోజులు ఉంటుంది. పువ్వులు చిన్నగా, మధ్యస్థంగా ఉండి తెల్లగా ఉంటాయి. పూసా ఎర్లీ సింథటిక్ రకంలో పువ్వులు చిన్నవి నుండి మధ్యస్థంగా, చదునుగా, తెల్లవిగా, ముద్దగా ఉంటాయి. ఈ రకం అక్టోబర్ మొదటి వారంలో నాటేందుకు అనువైనది. రైసీనెస్ను తట్టుకునే రకం ఎకరాకు 47 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇక మధ్యకాలిక రకాలు పంతశుభ్ర మరియు హిమాని. వీటి పంటకాలం 90 నుంచి 100 రోజులు. దిగుబడి ఎకరాకు దాదాపు 60 క్వింటాల వరకు ఇస్తుంది. స్నోబాల్ రకం సుమారు 90 నుంచి 100 రోజులలో కోతకు వస్తాయి. పూగోబీ మధ్యస్థం నుండి పెద్దదిగా, దట్టంగా తెలుపు రంగులో ఉంటుంది. పూసా హైబ్రిడ్ రకం బూజు తెగులును తట్టుకుంటుంది. పువ్వు తెల్లగా ఉండి సుమారు కిలో బరువు ఉంటుంది. నవంబర్ నుండి డిసెంబర్ మొదటి పక్షం వరకు కోతకు వస్తుంది. ఎకరాకు 230 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇక దీర్ఘకాలిక రకాల విషయానికొస్తే పూసా సింథటిక్. ఈ రకంలో పువ్వులు మధ్యస్థ తెలుపుగా, ముద్దగా ఉంటాయి. సెప్టెంబర్ మధ్య నుండి సెప్టెంబర్ చివరి వరకు నాటేందుకు అనువైనది. పూసా స్నోబాల్ 1 మరియు పూసా స్నోబాల్ 2 రకాలు ఆలస్యంగా నాటేందుకు అనువైనవి.
సెప్టెంబర్ మధ్యకాలం నుండి అక్టోబర్ చివరి వరకు నాటుకోవచ్చు. జనవరి నుంచి ఫిబ్రవరిలో కోతకు వస్తాయి. పూసా స్నోబాల్ K1 రకం నల్లకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. ఈ రకం ఆలస్యంగా నాటుకునేందుకు అనువుగా ఉంటుంది. పంటకాలం 110 నుంచి 120 రోజులు. పూసా శుభ్ర రకంలో పూలు 700 నుంచి 800 గ్రాముల బరువుతో నూగు లేకుండా నున్నగా ఉంటాయి. పంటకాలం 90 నుంచి 95 రోజులు ఉంటుంది. నల్లకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. ఇవే కాక ప్రైవేటు హైబ్రిడ్లైన హిమతల, తేజస్, US60, మాధురి, పవాస్, త్రిష, ఇందామెర్లి, అరవింద్ రకాలను కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ను 40 చదరపు మీటర్లలో 280 నుంచి 320 గ్రాముల విత్తనాల నారు పోసి 1 ఎకరాలో నాటుకుంటారు. తక్కువ కాలపరిమితి గల రకాలకు 240 నుంచి 320 గ్రాములు, దీర్ఘకాలిక రకాలకు 160 నుంచి 200 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎత్తైన నారుమల్లలో కాలీఫ్లవర్ నారును పెంచుకోవాలి. నేలను పదునుకు వచ్చేటట్లుగా 4 నుంచి 5 సార్లు దున్నుకొని ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. 60 సెంటీమీటర్ల దూరంలో బోదెలను చేసుకోవాలి. 25 నుంచి 30 రోజుల వయస్సు గల మొక్కలు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. నాటే దూరం చూసుకుంటే స్వల్పకాలిక రకాలను 45 x 45 సెంటీమీటర్లు, దీర్ఘకాలిక రకాలను 60 x 45 సెంటీమీటర్ల ఎడంతో బోదెల పక్కన నాటుకోవాలి. ఎకరాకు 32 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్లను ఇచ్చే రసాయనిక ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. 24 నుంచి 32 కిలోల నత్రజనిని 3 దఫాలుగా స్వల్పకాలిక రకాలలో నాటిన 25 నుంచి 30, 50 నుంచి 60 రోజులకు, దీర్ఘకాలిక రకాలలో 3వ దఫాగా 75 నుంచి 80 రోజులకు వేసుకోవాలి. నాటిన 48 గంటలలోపు తడి నేలపైన పెండిమిథాలిన్ మందును ఎకరాకు 1.25 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 20-25 రోజులప్పుడు అంతర కృషి చేసి మట్టిని ఎగదోయాలి. తేలిక నేలల్లో వారానికి ఒకసారి, బరువైన నేలల్లో 10 రోజులకు ఒకసారి నీరు పెట్టుకోవాలి. కాలీఫ్లవర్కు చీడపీడల బెడద ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా కుళ్ళు తెగులు నారుమడిలోనూ, నాటిన పొలంలోనూ కూడా కనిపిస్తుంది. ఆకులు అంచుల నుండి పసుపు రంగుకు మారతాయి. ఈనెలు నల్లబడి కాండం కుళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఇది పువ్వులకు కూడా వ్యాపించి పూత కుళ్ళిపోతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలు చుట్టూ తడపాలి. దీనివల్ల తెగులు వ్యాప్తి కొంతవరకు అరికట్టబడుతుంది. కాలీఫ్లవర్ను ఆశించే మరొక తెగులు ఆకుమచ్చ తెగులు. ఆకుమచ్చ తెగులు ఆశించినప్పుడు ఆకుల పైభాగాన గుండ్రని బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పెద్దవై ఆకంతా వ్యాపిస్తాయి. దీని నివారణకు తెగులు కనిపించిన వెంటనే మాంకోజెబ్ లీటరు నీటికి 2.5 గ్రాములు లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. కాలీఫ్లవర్ను ఆశించే ప్రధానమైన చీడపురుగు క్యాబేజీ రెక్కల పురుగు. ఈ పురుగు ఆకుల అడుగు భాగాన ఉండి ఆకులను తిని నాశనం చేస్తుంది. పురుగులు ఆశించిన ఆకులు వాడి ఎండిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులన్నీ రంధ్రాలతో ఉండి పరిమాణం చిన్నదిగా ఉంటుంది. దీని నివారణకు ఎర్రపంటగా ఆవపంటను ప్రతి 25 వరుసలకు 2 వరుసల చొప్పున వేసుకోవాలి. పురుగు గుడ్లను నాశనం చేసేందుకు వేపగింజల ద్రావణాన్ని 5% లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 20 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు కలిపి కోతకు 15 రోజుల వ్యవధి ఉంటే పిచికారీ చేయాలి. నాటిన తర్వాత 30-45 రోజుల్లో బీటీ మందులు 1 గ్రాము లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. కాలీఫ్లవర్ను ఆశించే మరో పురుగు పేనుబంక. ఇవి ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టాన్ని కలగజేస్తాయి. వీటి నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ లేదా డైమిథోయేట్ మందులను 2 మిల్లీలీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చీడపీడలే కాక కాలీఫ్లవర్లో భౌతిక లోపాలు ఏర్పడతాయి. వాటిలో ముఖ్యంగా క్షారనేలల్లో పెంచే పంటలో బోరాన్ ధాతు లోపం ఎక్కువగా వస్తుంది. దీనివలన పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరు కారుతుంది. దీనినే బ్రౌనింగ్ అంటారు. దీని నివారణకు ఆఖరు దుక్కిలో ఎకరాకు 8 నుంచి 10 కిలోల చొప్పున బోరాక్స్ వేయాలి. లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి పువ్వు ఏర్పడే దశలో పిచికారీ చేయాలి.
కాలీఫ్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడే దశలోనే చుట్టూ ఉన్న ఆకుల చివరి వరుసను పువ్వుపై కప్పుతూ సూర్యరశ్మి చేరకుండా చేసి దారం లేదా రబ్బర్ బ్యాండ్ కట్టాలి. ఆ తర్వాత 4 నుంచి 5 రోజులకి చుట్టిన దారం తీసి కోత కోయాలి. పువ్వును కోసేటప్పుడు 2 నుంచి 3 ఆకులతో కోయడం వలన రవాణాలో ఇవి పువ్వుకు రక్షణగా ఉంటాయి. పూగోబీని గది ఉష్ణోగ్రత వద్ద దాదాపు 4 నుంచి 5 రోజులు నిల్వ చేయవచ్చు. ఈ విధంగా మేలైన యాజమాన్య సస్య రక్షణ పద్ధతులతో కాలీఫ్లవర్ నుంచి ఎకరాకు 15 నుంచి 20 టన్నుల అధిక దిగుబడులు సాధించే అవకాశముంటుంది. వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఈ కాలంలో ఉండే చల్లని వాతావరణం, వానజల్లులు, చిత్తడి నేలలు, తడిచిన పశుగ్రాసాలు, ముసిరే ఈగలు, దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పశువుల్లో పచ్చిక దొమ్మ, గొర్రెల్లో నీలినాలుక వ్యాధి ఈ కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వ్యాధులు వచ్చిన తర్వాత నివారించటం కన్నా ముందస్తు నిరోధక చర్యలు ఉత్తమం అంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్. వర్షాలు పడిన వెంటనే పశువుల్లో పచ్చిక దొమ్మ అనే వ్యాధి ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎస్ అంటారు ఈ వ్యాధిని, హెమరేజిక్ సెప్టిసిమియా అని ఇంగ్లీష్లో అంటారు. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, ముఖ్యంగా దూడలు, కొన్నిసార్లు పడ్డలు, పెద్ద పశువులు కూడా అకస్మాత్తుగా అంటే ఒక్క రోజులోనే తీవ్రమైన జ్వరం వచ్చి, గురక లక్షణాలు కనిపించి, చీమిడి, ఆ చీమిడి కూడా ఎర్రదారిలో ఒక్కోసారి కనిపించడం, ఇట్లాంటి లక్షణాలతో అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తాయి. ఊపిరాడక న్యూమోనియా అనే లక్షణం కూడా ఉంటుంది. ఆ లక్షణాలతో మరణించే ప్రమాదం ఉంటుందన్నమాట. వెంటనే కనుక పశు వైద్యుని సంప్రదించి దానికి అవసరమైన యాంటీబయాటిక్స్ వంటి దానికి ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే కాపాడుకోగలుగుతాము. ఈ ఉచితంగా టీకాలు చేసే అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కాలంలో గొర్రెల్లో సంభవించే వ్యాధి బ్లూటంగ్ అనే వ్యాధి ఉంది. గొర్రెల కాపర్లందరూ కూడా ఈ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్లూటంగ్ అనే వ్యాధి వైరస్ వల్ల కలుగుతుంది. గొర్రెల్లో ఈ వ్యాధి వర్షాలు పడిన 1 నెల 2 నెలల తర్వాత ఎక్కువగా ప్రబలే ప్రమాదం ఉంది. మన జిల్లాలో కూడా గత సంవత్సరాల్లో ఈ వ్యాధి నమోదై ఉంది. ముఖ్యమైన లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, బ్లూటంగ్ అంటే ఆ వ్యాధి పేరు చెప్పిన విధంగానే నాలుక నీలి రంగులోకి మారటము, ఉబ్బటము, అంతేకాకుండా పెదవి చిగుర్లు వాయటము, నురగలాగా సొంగ రావటము, ఆ పెదవి నోటి నిండా కూడా సొంగ ఉండటం ఉంటుంది. అందుకని మన జిల్లాలో దీన్ని నోటి జబ్బు అని కూడా చెప్తా ఉంటారు. తీవ్రమైన జ్వరం కూడా ఉంటుంది. రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతింటాయి కాబట్టి శరీరం అంతా కూడా అన్ని అవయవాల్లో కూడా రక్తనాళాలు పగిలి చిట్లిపోయి ఆ లక్షణాలని కలుగజేస్తూ ఉంటాయి. అందుకని ఎర్ర చార కూడా మనకి సొంగ నుంచి కానీ చీమిడి నుంచి కానీ కనిపించే ప్రమాదం ఉంటుంది. కొన్నిట్లో పారుడు కూడా ఉంటుంది. కొన్ని గొర్రెల్లో ఏంటంటే ఇది ఆ వ్యాధి తగ్గిన తర్వాత మెడ వంకర పోవటము, బొచ్చు ఊడిపోవటం ఇట్లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. దీంట్లో మరణాలు అంత తీవ్ర స్థాయిలో ఉండకపోయినా కూడా ఆర్థికంగా చాలా నష్టం కలుగజేస్తుంది. కాబట్టి ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే ముందు జాగ్రత్త చర్యలుగా టీకాలు కూడా చేయించుకొని మన పశు పోషకులు నష్టాల బారిన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. దోమలు లాంటి కీటకాలు, వాటి ద్వారా ఒక గొర్రె నుంచి ఇంకొక గొర్రెకి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తిని అరికట్టడానికి మనము దోమలని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. టీకాలు ఏదైనా కూడా వ్యాధి రాకముందు ఆరోగ్యంగా ఉన్న సందర్భంలో వేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాధి బారిన పడిన జీవాలకు కానీ పశువులకు కానీ టీకాలు వేయించుకోవాల్సిన అవసరం లేదు, వేయించుకోకూడదు. వ్యాధి వస్తుందనగానే ముందు జాగ్రత్తగానే టీకాలన్నీ కూడా వేయించుకోవాలి. వ్యాధి బారిన పడిన జీవాలు కానీ పశువులు కానీ వాటిని మిగతా కట్ట నుంచి ఐసోలేట్ చేసి అంటే వేరుగా పెట్టి వాటికి యాంటీబయాటిక్ వైద్యం లాంటివి కానీ పెయిన్ కిల్లర్స్ డాక్టర్ గారిని సంప్రదించి చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో మామిడి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోట చీనీ, నిమ్మ. ఈ తోటల దిగుబడి, ఉత్పాదకత అనేవి అనేక కారణాల వల్ల ప్రభావితం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చీడపీడలు ఒక కారణమైతే పూత, పిందె, కాయ రాలడం మరో కారణం. పూసిన పూలన్నీ కాయలుగా ఏర్పడితే ఆ భారాన్ని చెట్టు మోయలేదు. నిలుపుకోగలిగినంత నిలుపుకొని కొంతవరకు పూత, పిందెను సహజ సిద్ధంగానే రాల్చేస్తూ ఉంటుంది. పూత, పిందె ఎక్కువగా రాలినప్పుడే అసలు సమస్య అంతా. ఒక్కోసారి పూత, పిందెతో పాటు చెట్టుకు బలం చాలకపోతే ఎదిగిన కాయలు కూడా రాలిపోతూ ఉంటాయి. దీనివల్ల దిగుబడి తగ్గి రైతులకు అధిక నష్టం వాటిల్లుతుంది. అందువల్ల పూత, పిందె సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చీనీ, నిమ్మలో పిందె, కాయ రాలడానికి గల కారణాలు, నివారణ మార్గాల గురించి ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. చీనీ, నిమ్మ రైతులకు సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్య పూత, పిందె, కాయ రాలడం. చీనీ, నిమ్మ తోటల్లో పూత, పిందె, కాయలు రాలటానికి అనేక కారణాలున్నాయి. అంతేకాదు, పిందెలు, కాయలు అన్నీ ఒకేసారి రాలవు. పిందె కట్టిన నాటి నుంచి కాయ కోత వరకు 3 దశల్లో రాలుతూ ఉంటాయి. మొదటి దశలో మగ పువ్వులు, పరాగ సంపర్కం చెందని ఆడపువ్వులు, ఫలదీకరణ చెందని ఆడపువ్వులు, కొన్ని జొన్నగింజ సైజులో ఉన్న పిందెలు రాలిపోతూ ఉంటాయి. అలాగే చెట్లపై ఎక్కువగా పిందెలు ఏర్పడినప్పుడు చెట్లు కొన్ని పిందెలను మాత్రమే నిలబెట్టుకుని మరికొన్నింటిని రాల్చేస్తూ ఉంటాయి. ఈ దశలో పూత, పిందెలు రాలటం సహజంగా జరిగే ప్రక్రియ. రెండో దశలో బఠానీ సైజు నుంచి గోళీకాయ సైజున్న పిందెలు రాలిపోతుంటాయి. ఇది సాధారణంగా వేసవి కాలంలో జరుగుతుంది. ఈ కాలంలో ఉండే ఎండ తీవ్రత వల్ల, పొడి వాతావరణం వల్ల, నీటి ఎద్దడి వల్ల, అప్పుడప్పుడు అధిక వర్షాల వల్ల, అలాగే చీడపీడల వల్ల కూడా రాలుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మొదటి దఫా పిందెలు రాలిన తర్వాత కూడా అధిక సంఖ్యలో పిందెలు లేదా కాయలుంటే చెట్లు వాటిలో కొన్నింటిని రాలుస్తాయి. ఈ దశలో పిందెలు, కాయలు రాలటం వల్ల రైతుకు కొంత ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. మూడో దశలో అంటే కాయలు ఎదుగుతున్న సమయంలో కోతకు 20 నుంచి 30 రోజుల ముందు ఎదిగిన కాయలు కూడా రాలుతాయి. దీనికి కారణం అధిక ఉష్ణోగ్రత, నీటి ఎద్దడి, అలాగే తగినంత పోషణ లేకపోవడం. కొన్ని పోషక పదార్థాల లోపం, వివిధ హార్మోనుల మధ్య సమతుల్యత లోపించటం వల్ల కూడా కోతకు తయారుగా ఉన్న కాయలు రాలుతూ ఉంటాయి. దీనివల్ల దిగుబడి చాలా తగ్గుతుంది. కనుక ఈ దశలో కాయ రాలుడును తప్పకుండా నివారించుకోవాలి. కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా చీనీ, నిమ్మలో పిందె, కాయ రాలుడు సమస్యను నివారించుకోవచ్చు. సాధారణంగా చీనీ, నిమ్మలో వాతావరణపరమైన వ్యత్యాసాలు కూడా పిందె, కాయ రాలటానికి కారణమవుతాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత, అధిక చలి, అధిక వర్షాలు, తుఫాను సమయంలో ఈదురుగాలుల వల్ల కూడా కొన్నిసార్లు కాయలు రాలిపోయే అవకాశం ఉంది. దీన్ని నివారించటానికి తోట చుట్టూ ఎత్తుగా పెరిగే యూకలిప్టస్, సరుగుడు, టేకు వంటి చెట్లను గాలి నిరోధకాలుగా నాటుకోవాలి. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రత వల్ల పిందె, కాయ రాలడం జరుగుతుంది. కాబట్టి తోటలు బెట్టకు గురికాకుండా చూడాలి. చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా నీరు పెట్టినా పిందె, కాయ రాలుతుంది. కాబట్టి వారంలో కనీసం 2 సార్లు తేలికపాటి నీటి తడులు ఇవ్వడం మంచిది. నీటిని క్రమబద్ధంగా సమానమైన వ్యవధిలో పెట్టాలి. డ్రిప్పు ద్వారా పెట్టడం ఉత్తమం. చీడపీడల వల్ల కూడా పిందె, కాయలు రాలుతాయి. కాబట్టి చీడపీడలను సకాలంలో గుర్తించి సమర్థవంతంగా నియంత్రించడం వల్ల పిందె, కాయ రాలుడు సమస్యను నివారించుకోవచ్చు. చెట్లలో తగినంత సత్తువ లేకపోవటం వల్ల, పోషక లోపాల వల్ల పిందెలు రాలుతూ ఉంటాయి. ఇందుకోసం పోషకాలు సమతుల్యంగా అందేలా చూడాలి. కాపుకు వచ్చిన ఒక్కో చెట్టుకు సంవత్సరానికి 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి, 1.5 కిలోల యూరియా, 2.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 2 సమభాగాలుగా చేసి జూన్, జూలైలో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్లో మరోసారి వేసుకోవాలి. వర్షాకాలంలో జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లు వేసి 45 రోజులకు పడదున్నితే చెట్లకు పోషకాలందుతాయి. అలానే కాత దశలో ఉన్నప్పుడు చెట్లను అతిగా ప్రూనింగ్ చేసిన, చెట్టు వేర్లు సంతరించుకుపోతున్న ప్రాంతంలో నేలను కదిలించిన పిందె, కాయ రాలుతుంది. అందువల్ల ఈ దశలోని తోటల్లో అంతర కృషి పనులను చేయకూడదు.
అన్ని చర్యలు పాటించినప్పటికీ కూడా పిందె కాయ రాలటం గమనించినట్లయితే హార్మోన్ల లోపం అని గుర్తించి 1 మిల్లీలీటర్ ఫ్లానోఫిక్స్ 4.5 లీటర్ల నీటిలో లేదా 1 గ్రాము 2,4-D 10 ppm మందును 100 లీటర్ల నీటిలో కలిపి పూత సమయంలో ఒకసారి, అలాగే పిందె గోళీ సైజులో ఉన్నప్పుడు ఇంకొకసారి పిచికారీ చేసినట్లయితే చీనీ నిమ్మలో పిందె కాయ రాలుడును తగ్గించవచ్చు. ఈ విధంగా అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా చీనీ నిమ్మలో పిందె రాలుడు సమస్యను తగ్గించి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. చిరుధాన్యాల ప్రాధాన్యం, సాగు విస్తీర్ణం రోజురోజుకీ పెరుగుతోంది. అందులో ఉండే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలతో వాడకం పెరగడంతో అందుకు తగ్గట్లుగా రైతులు సాగు విస్తరిస్తున్నారు. కాగా ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో అధిక దిగుబడినిచ్చే చిరుధాన్య రకాలపై శాస్త్రవేత్తల కృషి జరుగుతోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో రాగిలో అధిక పోషక విలువలు కలిగిన CFMB1 ఇంద్రావతి రకం విత్తనాన్ని రైతులకు అందించి విత్తనోత్పత్తి చేయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరంలో ముఖ్యంగా మేము చిరుధాన్యాలపై పరిశోధన చేస్తూ ఉంటాం అనమాట. అందులో ఒకటి భాగంగా మేము విత్తనోత్పత్తి కూడా చేస్తూ ఉంటుంటాము, అలాగే రైతులకు సరఫరా చేస్తుంటాం. జాతీయ చిరుధాన్యాల సంవత్సరం రావడం కారణంగా చిరుధాన్యాలపై అందరికీ అవగాహన పెరిగి చిరుధాన్యాలు పండించడానికి కూడా రైతులు మొగ్గు చూపిస్తున్నారు. అందుకని మనం వాళ్ళకి మరి విత్తనాలు అందించాలి కాబట్టి మనం ఓన్లీ సంస్థలోనే మనం చిరుధాన్యాలు పండిస్తే సరిపోదు కాబట్టి రైతుల పొలాల్లో కూడా మనం చిరుధాన్యాలు పండించడం స్టార్ట్ చేస్తాం. అందులోని భాగంగా మనం ఏంటంటే ఇప్పుడు రాగి పంటలోని విత్తనోత్పత్తి అనేది మనం రైతుల పొలాల్లో, రైతుల కమతాల్లో మనం తీసుకుంటున్నాం అనమాట. ఇందుకు గాను మనకి ఏంటంటే మనమే కాకుండా మనకి ICR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వారు కూడాను ఇలాగ మన దగ్గర మన విజయనగరం వచ్చి విజయనగరంలోని మనకి ఒక వెరైటీ ఇంద్రావతి అంటే CFMB1 అది బయోఫోర్టిఫైడ్ రకం అనమాట. అందులో అధిక శాతం మనకి కాల్షియము, ఐరన్, జింకు కలవు. మెయిన్ చిరుధాన్యాలు తినాలి అనే కాన్సెప్ట్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ ఖనిజాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం తింటే మనకి ఆరోగ్యం బాగా వస్తుంది అని ఇప్పుడు ప్రాచుర్యం చేస్తున్నారు. అందుకని దీన్ని కూడా ప్రాచుర్యంలోకి బాగా తేవాలనే ఉద్దేశంతో ఈ రకాన్ని మనం రైతులకి అందజేసాము. రైతుల పొలాల్లో పండిస్తున్నాము. ఆ విత్తనం మనం మళ్ళీ మేము సేకరించి మళ్ళీ రైతులకి అందజేస్తున్నాము. గిరిజన రైతులకు రాగిలో CFMB1 ఇంద్రావతి రకం విత్తనాన్ని అందించి పంట అనంతరం తిరిగి విత్తనం తీసుకునేలా బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నట్లు భారతీయ చిరుధాన్యాల సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దాదాపు 25 ఎకరాల వరకు రైతులకు విత్తనాన్ని అందించి సాగు చేయిస్తున్నట్లు వివరించారు. ఈ విలేజ్ మొత్తం ట్రైబల్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళ అభివృద్ధి కోసం ప్లస్ ఈసారి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ సీడ్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ అరౌండ్ 20-25 ఎకర్స్ లో కొత్త వెరైటీ రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్, బయోఫైడ్ వెరైటీ ఇంద్రావతి, దట్ ఈస్ CFMB1 అంటారు. అది ఇక్కడ తీసుకుంటున్నాము ఫార్మర్స్ ఫీల్డ్ లో. అది విత్తనాలు మనమే ఇచ్చి మనమే బైబ్యాక్ తీసుకుంటున్నాము. దీనివల్ల ఫార్మర్స్ కూడా ఎక్కువ ప్రైస్ కూడా వస్తుంది, ప్లస్ సీడ్ అవైలబిలిటీ కూడా మంచిగా ఉంటుంది. గత సంవత్సరమే మన విజయనగరం వ్యవసాయ పరిశోధన చేస్తున్న CFMB1 అనే ఒక వెరైటీ రిలీజ్ అయింది. ఇది బాగా బయోఫర్టిఫైడ్ వెరైటీ, అంటే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దాని యొక్క సీడ్ ప్రొడక్షన్ విత్తనోత్పత్తి సాలూరు మండలంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో తీసుకుంటున్నాము. దగ్గర ఒక 15-20 గ్రామాల్లో ఒక 25 ఎకరాల దాకా మేము ప్రొడక్షన్ చేస్తున్నామండి. రాగిలో విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా గిరిజన రైతుల ఆదాయం పెరగడమే కాకుండా అధిక పోషక విలువలు కలిగిన CFMB1 విత్తనం అందరికీ అందుబాటులో ఉంటుందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.